ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలు ముగిసి 9 నెలలు అయినప్పటికీ ఏపీలో రాజకీయ వేడి ఇంకా తగ్గినట్టు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. కేవలం 11 స్థానాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితమైంది. అయితే 40% ఓటింగ్ షేర్ సాధించి ప్రజాక్షేత్రంలో ఆ పార్టీకి ఇంకా బలంగానే కనిపిస్తోంది. అయితే వైసీపీని ఎలాగైనా నిర్వీర్యం చేయాలని పట్టుదలతో అధికార పార్టీలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. దీనిలో భాగంగానే వైసీపీకి చెందిన పలువురు నాయకులను ఆ పార్టీ నుంచి లాగేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు కీలక నేతలు వైసీపీని వీడుతున్నారు. కిలారు రోసయ్య, మద్దాలి గిరి, సిద్ధా రాఘవరావు, మాజీ మంత్రి ఆళ్లనాని, బాలినేని, సామినేని ఉదయభాను, గ్రంథి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ వంటి నేతలు వైసీపీకి రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య వంటి రాజ్యసభ సభ్యులు పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేశారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన కొందరు కీలక నేతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి వంటి నేతలు జనసేన గూటికి చేరారు. తాజాగా మరో మాజీ వైసీపీ నేత జనసేనలో చేరడానికి రెడీ అయ్యారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మంగళవారం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే తాను జనసేనలో చేరతానని పెండెం దొరబాబు ప్రకటించారు. ఈ మేరకు తాజాగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను తాజాగా కలిశారు. జనసేనలో చేరే అంశంపై చర్చించారు. వచ్చే వారంలో పెండెం దొరబాబు జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు పిల్లల్ని కనండి ప్లీజ్ అంటూ ఒకరు కాదు ఏకంగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కామెంట్స్ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాటల్లో అంతర్యం ఏంటని జోరుగా చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా ఏ సభలో మాట్లాడినా సరే పిల్లల్ని కంటమే మనం బాగుంటాం, దేశం బాగుంటుంది అని చంద్రబాబు పిలుపునిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఒక అడుగు ముందుకేసి 2 కంటే ఎక్కువ సంతానం ఉన్నవారికే స్థానిక సంస్థల్లో పోటీ చేసేలా చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా నాగపట్నంలోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కొత్తగా పెళ్ళైన జంటలు త్వరగా పిల్లల్ని కనాలని కోరారు. నవదంపతులు సంతానం విషయంలో కొంత సమయం తీసుకోవాలని గతంలో తానే చెప్పానని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయని వెల్లడించారు. వారికి మంచి తమిళ పేర్లు పెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రుల మాటలను పరిశీలిస్తే ఏపీలో వృద్ధుల జనాభా పెరుగుతోంది. ఇలానే కొనసాగితే భవిష్యత్తులో పనిచేసేందుకు మానవ వనరులు తగ్గే ప్రమాదం ఉంది. రాష్ట్రం కోసం విజన్ 2047 అంటున్న చంద్రబాబు అందుకే పిల్లలను కనాల్సిందేనని పిలుపునిస్తున్నట్టు అభిప్రాయపడుతున్నారు. స్టాలిన్ కూడా లోక్సభ నియోజకవర్గ పునర్విభజనలో తమిళనాడులో సీట్లు తగ్గకుండా ఉండేందుకు ఇలా మాట్లాడారని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా లోక్సభ నియోజకవర్గ పునర్విభజన వ్యవహారంపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడులోని డీఎంకేకి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. జనాభా ప్రతిపాదికన మాత్రమే నియోజకవర్గాలు నిర్ణయిస్తే తమిళనాడులో లోక్సభ స్థానాలు తగ్గుతాయని సీఎం వాపోయారు. పునర్విభజనతో నష్టం జరగకుండా ఉండాలంటే పిల్లల్ని కనాలని కోరారు. అంతకుముందు కూడా కొళత్తూరులోని ఓ వివాహ వేడుకలో పాల్గొన్న క్రమంలో ముఖ్యమంత్రి ఇదే విషయాన్ని ప్రస్తావించారు. పరిమితంగా పిల్లలను కని సంపదతో జీవించాలనే ఉద్దేశంతో కుటుంబ నియంత్రణ ప్రచారాన్ని చేపట్టాం. కానీ దీని కారణంగా రానున్న కాలంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు లోక్సభ స్థానాలు తగ్గే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. జనాభా ఆధారంగా పునర్విభజన జరిగితే రాష్ట్రంలో 8 నియోజకవర్గాల వరకు తగ్గుతాయని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు.